ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత నమ్మకం ఉంటే ఆ పుష్పాలు పట్టుకొని హాల్లోకి వస్తాడు అల్లుడు. ఎంతసేపని పట్టుకొని ఉంటారు బాబాయ్? సుమన, ఇదేం బరువు కాదు. మా అమ్మ మాట వినడానికి పట్టుకుని ఉన్న ఆధారం. ఏ టైంకి వస్తుందో ఏంటో. డమ్మో డమ్మ, అమ్మవారి గుడిలో మంగళహారతులు ఇచ్చారమ్మా. ఇక్కడ శుభగడియలు మొదలయ్యాయి. అంటే గాయత్రి దేవమ్మ వస్తోంది. బ్రో, గాలి మొదలైందంటే పెద్దమ్మ వస్తుందని అర్థం. మా ఆయన అత్తయ్య కాస్త పక్కకుండండి. పెద్దత్తయ్య కొట్టుకుంటూ వస్తే కష్టం కదా. ఏ మమ్మల్ని ఎందుకు కొడుతుంది? దారికి అడ్డంగా ఉంటే తంతారు కదా. పెద్దక్కాయ్ ఎట్నుంచి వస్తుందో ఏంటో. అన్ని వైపులా తల తిప్పినా మనకు కనిపించదు కదండి. కనిపిస్తుంది పిన్ని. పెంపుడు మమ్మీ కాదు చెల్లి, కన్న తల్లి గాయత్రత్తయ్య ఎక్కడున్నారో చూడు. తిలోత్తమ అత్తయ్య వెనకాలే ఉన్నారు. అమ్మ వచ్చిందా? ఇక్కడే ఉందా? చెప్పు నైని. అవును బాబుగారు. బాబుగారు, మీ చెవిని కుండ కాంచాలి. నైని, తామర పువ్వు పట్టుకున్న విశాల్ చేతిని కాస్త పైకి లేపమని చెప్పు. బాబుగారు, మీరు చెయ్యి ఇలా పైకి లేపి పట్టుకోండి అమ్మగారి వైపు. బ్రో, పెద్దమ్మకి ఫ్లవర్ ఇస్తున్నట్టు చేయి పెట్టు. నైని, అమ్మ ఇక్కడే ఉందా? మీ ఎదురుగానే నుంచునున్నారు బాబుగారు. అమ్మా, ఏ తమ్మి గబుక్కున్న క్వశ్చన్లు అడిగేకు. ఇంపార్టెంట్ ప్రశ్నలు మాత్రమే అడగాలి. అది గుర్తుపెట్టుకో.
నైని అమ్మ కూడా ఈ తామర పూని పట్టుకుంది కదా. అవును బాబుగారు. విశాల్, నీకు గాయత్రక్క కనిపిస్తోందా? లేదు, కానీ అమ్మ ఈ పుష్పాన్ని తాకిన ఫీలింగ్ నాకు అనిపించింది. మూడు ప్రశ్నలు అడగండి. ఆ కుండను ఆనుకుని ఉన్న మీ చెవికి సమాధానాలు వినపడతాయి. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? ముఖ్యమైన ప్రశ్నలు అడగమంటే ఎలా ఉన్నావని అడుగుతావేంటి వేష్? కనిపించకుండా పోయిన అమ్మని బిడ్డ మొదటిగా ఇంకేం ప్రశ్న అడుగుతాడు అత్తయ్య? అవకాశం వస్తే అన్నీ నాకే కావాలనుకునే స్వార్థం మనిషికుంటుంది. నాకు కూడా వినిపించటం లేదంటే నైనికి కూడా వినిపించట్లేదని పర్వాలేదు. నీ కొడుకుతో ఏం మాట్లాడినా నా కొడుకు సెట్ చేసిన దాంట్లో రికార్డ్ అవుతుందక్కా. వేరే ఎవరైనా అయితే మొదటి ప్రశ్నే ఇంకెన్ని ఆస్తులు సంపాదించావో, ఎక్కడెక్కడున్నాయని వాటి వివరాలు అడిగేవారు. నువ్వు నా కొడుకువి కాబట్టి ఎలా ఉన్నావమ్మా అని అడిగావు నాన్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.